Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe ఆలు బీన్స్ ఫ్రై. ఈ కర్రీ రైస్తో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు బీన్స్ కాంబినేషన్లో పచ్చి కారం వేసి ఇలా ఒక్కసారి కర్రీని ట్రై చేయండి. బీన్స్ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఆలూని వేసి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా బీన్స్ ఆలూ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా బీన్స్ని ఆలూని ఉడికించడం కోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి. మీరు నార్మల్ బౌల్లోనైనా ఉడికించుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 కప్పు వరకు 1 ఇంచు పొడవుండేలా కట్ చేసిన బీన్స్ తీసుకోండి. బీన్స్ని మీ ఇష్టాన్ని బట్టి కాస్త చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో నీట్గా పొట్టు తీసేసిన ఆలూని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి 1 కప్పు వరకు తీసుకోండి. బీన్స్ని ఆలూని సమానంగా తీసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా ముందుగానే ఉడికించి కర్రీని ప్రిపేర్ చేస్తే కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా తీసుకున్న బీన్స్ ఆలూ ముక్కలను కుక్కర్ బౌల్లోకి వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ బౌల్పై మూతను పెట్టి 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. కుక్కర్ 2 విజిల్లు రాగానే ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే బౌల్పై మూతను తీసి ఆలు బీన్స్ ఉడికాయో లేదో చిన్న చిన్న ముక్కలను తీసుకొని ఇలా స్పూన్తో కట్ చేసి చెక్ చేయండి. ఆలు బీన్స్ ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత మరొక బౌల్పై స్ట్రైనర్ను పెట్టి ఉడికించిన ఆలూని బీన్స్ని వాటర్తో సహా స్ట్రైనర్లో వేసేయండి. ఇలా వేయడం ద్వారా కుక్కర్లోని వాటర్ మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 4 వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్ను వేసి పచ్చిమిర్చిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అల్లం ఫ్లేవర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా పొడి పొడిగా వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ను పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. పోపు దినుసులను వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలు బీన్స్ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి. ఆలూని బీన్స్ని ముందుగానే ఉడికించి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు బౌల్పై మూతను పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. కర్రీ 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బీన్స్ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని రైస్, చపాతీతో, రోటీస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆలు బీన్స్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.